నిన్నటితోనైతే వీసీల పదవులైతే గడువైతే అయిపోయింది. కొత్త వీసీలను కూడా తీసుకొనొచ్చింది కొత్త గవర్నమెంట్. మరి ఎలా ఉంది గత గవర్నమెంట్ ఉస్మానియా యూనివర్సిటీకి ఏం చేశాయి? మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి? 100 చరిత్ర గల యూనివర్సిటీని మరి ఎలా ఉంది? అభివృద్ధి పదం ఎలా వెళ్తా ఉంది? మనైతే ఒకసారి మాట్లాడదాం. మనకు అన్న అయితే ఉన్నాడు. అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు సమీర్ అండి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. చెప్పండి అన్న, ఇప్పుడైతే గతంలో ఉన్న గవర్నమెంట్ ఏ విధమైన చేసింది మన ఉస్మానియా యూనివర్సిటీ? ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ విధంగా చేస్తా ఉంది? చూడండి, తెలంగాణ అనేది ఏర్పడింది ఒక 3 కారణాలుగా. నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లు, నిధులు, నియామకాలు, ముఖ్యంగా నియామకాల గురించి మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో 10 yearsగా నియామకాలు అనేది నిర్వీర్యం చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసరికి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో 1200 మంది ప్రొఫెసర్లు ఉండాలి, కానీ 300 మెంబర్స్ కూడా లేరు. విద్యా ప్రమాణాలను నిర్వీర్యం చేశారు గత ప్రభుత్వం. కేజీ టు పీజీ అనే మాట్లాడేది, కానీ ఇక్కడ చూస్తే మన 1200 మంది ఉండాల్సిన ప్రొఫెసర్లు 300 మందికి లేరు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. బాత్రూమ్లు సరిగా లేవు, హాస్టళ్ళు సరిగా లేవు, బెంచ్లు కూడా సరిగా లేవండి. ఒక ఉస్మానియా మెయిన్ లైబ్రరీ అనేటువంటి రాష్ట్రానికి ఒక గొప్ప చెప్పుకునే దాంట్లో కనీసం బాత్రూమ్ వేయడానికి కూడా బాలికలకు కనీస మౌలిక వసతులు లేకుండా తినకుండా కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ఈ గత ప్రభుత్వంలో ఈ వీసీ చూసుకుంటే, వీసీ గురించి ముఖ్యంగా నిన్న వీసీ రిటైర్మెంట్ కావడం జరిగింది. వీసీ గురించి మాట్లాడుకుంటే ఈ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర రాజకీయాల్లో కానీ విద్యా ప్రమాణాల్లో కానీ ఎంత నిర్వీర్యం చేశారో, అలాగే ఈ వీసీ గత 100 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో అంత వీసీలతో పోల్చుకుంటే ఈ వీసీ చాలా చెడ్డ ఆయన హేయమైన చర్యలకు పాల్పడి ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా ఒక రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మాడి అసలు ఈయనకు ఒక ఏ విద్యార్థి కూడా ఈయనకు ఒక ప్రేమపూర్వకంగా పలకరించిన సందర్భాలే చూసుకుంటే విద్యార్థి నాయకులు అరెస్ట్ చేయడం జరిగింది, సీట్లు పంచుకోవడం జరిగిందండి. ఈయన వీడుకోలు సభ కూడా ఒక విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి వీడుకోలు సభ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొన్న చూసుకుంటే ఒక ప్రొఫెసర్ ఎట్లుండాలి అంటే, చింతా గణేష్ గారు ప్రిన్సిపల్ రిటైర్మెంట్, విద్యార్థి నాయకులు హోల్డింగ్ కట్టారు, బోకలు ఇచ్చి సన్మానాలు చేశారు, బ్యాండ్ బాజాతోని వాళ్ళకు గ్రాండ్ గా వీడుకోలు సమావేశం చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ జస్ట్ మీకు ఒక వీసీగా ఉండి ఒక్క విద్యార్థి సంఘ నాయకుడు ఎవ్వరు కూడా కనీసం స్టాఫ్ కూడా ఈయనతో సంతోషంగా లేదండి. అట్లే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో తీసుకుంటే అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? మనకాడ ఏమన్నా అభివృద్ధి చేంజెస్ ఏమైనా ఉన్నాయా? కొత్త గవర్నమెంట్ ప్రజాపాలన అంటా ఉన్నది, విద్యా వ్యవస్థకి ఏమైనా పెద్దపీట వేస్తా ఉందా? అవును, ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చాలా చేస్తున్నారు, మంచినే. కొన్ని లో బడ్జెట్ అంటే ఇప్పటి వరకు జరిగిన 5 నెలల్లో ఎలక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి టైం వచ్చింది. నిన్ననే రాష్ట్ర అధిష్టానం అంటే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒక కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. అందులో కొన్ని స్టెప్లు తీసుకోవడం జరిగింది. అంటే వీసీలకు పూర్తి స్థాయి వీసీలుగాను అంటే ఇన్ఛార్జ్ వీసీలు ఇచ్చారు. ఇప్పుడు మనకు దానకిషోర్ రావడం జరిగింది. ఆయన కూడా మంచి రికార్డు ఉంది, దాన్ని ఆహ్వానిస్తున్నాం మేము. కాకుంటే మేము ప్రభుత్వానికి కోరుతున్నాం ఏంటంటే పూర్తి స్థాయి వీసీ రావాలని కోరుకుంటున్నాం. జూన్ 15 వరకు గడువు ఇచ్చి పెట్టిర్రు, సర్చ్ కమిటీలు వేసినాం అని చెప్తున్నారు. కాబట్టి వీసీ అనేవాడు ఏ రాజకీయ నాయకులకు పగడబాలు పొందకుండా, వాళ్ళకు మెప్పులు పొందే ప్రయత్నం చేయకుండా విద్యా సమస్యల మీద అకాడమిక్గా చర్యలు తీసుకునేటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉండే వీసీ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి జూన్ 15 వరకు దానకిషోర్ గారు ఉన్నది. ఆయన ట్రాక్ చూసుకుంటే జిల్లా కలెక్టర్గా, కర్నూలు కలెక్టర్గా, రంగారెడ్డి కలెక్టర్గా, అర్బన్ డెవలప్మెంట్ ఎండీగా, హెచ్ఎండబ్ల్యూ ఎండీగా చేసినట్టు చరిత్ర చాలా ఉంది. అయినప్పటికీ ఆయన ఒక అకాడమిక్గా ఆయనకు పెట్టు కాదు. ఎందుకు కాదంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్గా ఉన్నటువంటి వ్యక్తి. అకాడమిక్ గురించి తెలిసిన వ్యక్తిగా, అకాడమిక్స్ విద్యా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నప్పటికీ కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జ్ ఆయన అక్కడ ఎండీ ఉన్నాడు కాబట్టి ఆయన సబార్డినేట్లను పెట్టి పని చేయించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్పదలుచుకున్నది అంటే గవర్నమెంట్కు, మీరు విద్యా వ్యవస్థ మీద ఎందుకు అంత హేళన అంటే అంత మీకు ఎందుకు పట్టుకోలేదు అంటే అదే బీసీ మినిస్టర్ కానీ, శిశు సంక్షేమం కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ఏ మినిస్టర్ అయినా మీరు తొందరగా చేసుకుంటారు. ఒక విద్యాశాఖ మినిస్టర్ని ఎందుకు చాలా లైవ్ అంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు? తొందర ప్రకటించాలి కదా. విద్య అనేది ప్రామాణికం. రాష్ట్రం గురించి ఏదైనా వేరే దేశాల్లో చెప్పుకోవాలంటే విద్య ఎట్లా ఉంది, వైద్యం ఎట్లా ఉంది, మళ్ళీ మౌలిక సదుపాయాలు ఎట్లున్నాయని ఏవైనా దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విద్య వైద్యం మీద డిపెండ్ అయ్యి మనకి ఫండ్స్ రావడం కానీ, ట్యాక్సులు రావడం కానీ, ఎఫ్డీఐలు రావడం కానీ, విదేశీ నాయకులు కానీ, విదేశీ సంస్థలు కూడా మన మీద ఇప్పుడు గచ్చిబౌలి తీసుకుంటే ఎందుకు డెవలప్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి వాళ్ళకు ఎఫ్డీఐలు రావడం జరుగుతుంది. అలాగే మన యూనివర్సిటీ కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి సంబంధాలు కానీ విద్యాపరంగా అసలు అకాడమిక్గా రీసెర్చ్ జరగాలి అంటే
వాళ్ళకున్న ఇక ప్రమాణం నాకు ఇచ్చే పరిస్థితి మీదనే మనకు ప్రమాణాల మీదనే వాళ్ళు ఫండ్స్ రైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడే ఇక్కడ చూసుకున్నట్టే ఇంజనీరింగ్ కాలేజ్కి రీసెంట్గా ఒక వ్యక్తి అమెరికాలో ఇక్కడ నుంచి చదివి అమెరికా పోయినటువంటి ఒక 400 కోట్లు ఇచ్చాడు. మరి ఇక్కడ ఎందుకు వస్తలే ఆర్ట్స్ కాలేజ్కి? ఇక్కడ నుంచి రాష్ట్ర రాజకీయం మొత్తం ఇక్కడ నుంచి ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి, జయపాల్ రెడ్డి లాంటి మహామహాలు అందరు చాలా విద్యార్థి నాయకులు ఇప్పుడు బాలకృష్ణ కానీ టీఆర్ఎస్ ఉన్నటువంటి, ఇప్పుడు కాంగ్రెస్ లాంటి మానవతరావు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళంతా ఎవరెవరో ఇప్పుడు ప్రస్తుతానికి బాలలక్ష్మి అక్క కానీ మానవతరావు కానీ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఇంత ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా. ఎమ్మెల్సీ ఇచ్చి దీని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది కదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, గత ప్రభుత్వాలు KG to PG అన్నారు మీరు అన్నట్టు నిజంగానే. మరి ఇప్పుడు అంటే అకాడమిక్ ఇయర్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. మరి గత అకాడమిక్ ఇయర్లో ఫీజు రియంబర్స్మెంట్ అయిపోయాయా? పూర్తి స్థాయిలో అయిపోయాయా? లేకుంటే మీ ఫ్రెండ్స్ ఏమంటా ఉన్నారు? అంటే మీతో చదువుకున్న వాళ్ళు అంటే ఏమన్నా డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకునే పరిణామాలు కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం అనేది చాలా ఫీజు మేనేజ్మెంట్ ఇవ్వకుండా, టైంకి ఇవ్వకుండా చాలా సమస్యలు రేకెత్తించిన దాఖలాలు ఉన్నాయి. చూడండి, 2000 ఉన్నటువంటి ఫీజుని 20,000 పెంచారు. ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లు లేరు. 1200 మంది ఉన్న ప్రొఫెసర్లు లేక 300 కనీసం 300. కింది స్థాయి ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి జీతాలు వస్తలేవు. అన్ని ఈ భారం మొత్తం గవర్నమెంట్ ఇవ్వడం కారణంగానే వీళ్ళు ఫీజులు పెంచి విద్యార్థుల మీద వేయడం జరుగుతుంది. మెస్ బిల్లులు కరెక్ట్ రాక కారణంగానే ముందే కట్టించుకున్న పరిస్థితి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న పరిస్థితి ఉంది. వాడని కానీ వీళ్ళంతా ముందే డిపాజిట్ చేసుకుంటున్నారు. ఒకవేళ సెల్ఫ్ ఫైనాన్స్ లో వస్తే వాళ్ళని ముందే 40,000 30,000 ముందే కట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం ఒక కిస్తీల వారిగా కాకుండా ముందే కడితేనే మీకు సీట్ ఉంటుంది. ఇక్కడ సీట్ లేని పరికాశం. అది గ్రామ స్థాయి నుంచి వచ్చే వ్యక్తులు ఇక్కడ వస్తారు కాబట్టి వాళ్ళు చాలా మంది, నాకు తెలిసిన వ్యక్తులే ఈ ఫీజు కట్టలేక 40,000 50,000 కట్టుకుని క్యాన్సిల్ చేసుకొని వేరే కాలేజీలు చదువుకున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఈ విధంగా నేను చెప్పదలుచుకున్నది అంటే, ఫీజు రిమెంబర్మెంట్ కానీ, విద్యాశాఖ మినిస్టర్ కానీ మౌలిక సదుపాయాలని ఈ గవర్నమెంట్ కూడా పట్టించుకోకపోతే ఈ గవర్నమెంట్ కూడా బుద్ధి చెప్పే ఛాన్సులు ఉస్మానియా నాయకులకు, ఉస్మానియా విద్యార్థి సంఘానికి, ఉస్మానియాకు ఉంది అని మేము తెలియజేస్తున్నాం. ఓకే, మొత్తానికి నిజంగా విద్యార్థులు అయితే చైతన్యవంతులైనారని ఇక్కడైతే తెలుస్తా ఉంది. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ఈ గవర్నమెంట్ చేయొద్దని కోరుకుంటా ఉన్నారు. అప్పుడైతే ఏవైతే చేసే పొరపాట్లు ఇప్పుడైనా సరిదిద్దుకొని ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా కొంత నాందేత పలుకుతా ఉంది అభివృద్ధికి. ఎందుకంటే ఇప్పుడు IAS అధికారులను ఇన్ఛార్జిగా వీసీగా పెట్టడం నిజంగా ఒక సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీసీలు రిటైర్మెంట్ అవుతా ఉంటే వాళ్ళకి సన్మానం చేసి పంపించే క్రమంలో అలాంటి సన్మానాలు కాకుండా డప్పులు కొట్టుకుంటా, స్వీట్లు పంచుకుంటా, అరే మంచిగా పోయిండ్రు నాయన, ఇంకా పీడ ఉండదు, మనకు ఈ వీసీ పీడ ఉండదు అనే తట్టుగా సెలబ్రేషన్ చేసుకున్నారని అంటే ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఎంత ఘోరమైందో. అలాంటి పరిణామాలు ఇప్పుడున్న వాళ్ళు చేయరని కోరుకుంటారు. ఎందుకంటే IAS అధికారులు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినా ఎంతో కొంత అభివృద్ధి చెందుతాయని, ఫీజు రియంబర్స్మెంట్లు వస్తాయని ఆశిస్తూ ఉన్నారు విద్యార్థులు. కెమెరామెన్ రాకేష్తో